మాధవి గారు నెల్లూరు నుంచి. మాధవి గారు మాట్లాడండి. హలో, మాధవి గారు. మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. అది మ్యాథ్స్ పేపరు కొద్ది ఇయర్ చాలా టఫ్గా ఇచ్చారు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. బాబుని బాగా ప్రిపేర్ చేసి పంపించినా కొద్దిగా స్ట్రెస్గా ఫీల్ అయ్యాడు సార్. ఓకే. సో ఇప్పుడు మిగిలిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావటం ఈ ఎగ్జామ్ ప్రభావం కొద్ది ఏమన్నా కష్టం అవుతుంది. ఉంటుంది కదా సార్, ఉంటుంది కదా, ఉంటుంది కదండి. అది ఆల్మోస్ట్ అలానే ఉంటుంది పిల్లలు కదా. ఫస్టే అలా వస్తే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎలా మేము అని. మీరు స్కూల్ ప్రిన్సిపల్తో కానీ టీచర్స్తో కానీ మాట్లాడారండి? మిగిలిన పేరెంట్స్? లేదండి, పేరెంట్స్తో మాట్లాడాం, పిల్లలతో మాట్లాడాం సార్. ఇంకా స్కూల్ వాళ్ళతో ఏం మాట్లాడలేదు సార్. ఓకే. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ డిమాండ్ ఏంటి? ఏంటండి? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? గ్రేస్ మార్క్స్ కలపాలనుకుంటున్నారా, లేదు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారా? రీ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అని. ఓకే. మా అంటే పరీక్షలు అయిపోయిన వెంటనే ఇంకో ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అని అనేసి మా కోరిక సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ గారు, బిగ్ టీవీకి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో కొంతమంది గ్రేస్ మార్క్స్ కలిపితే బెటర్ అంటున్నారు. 2016లో ఇలాగే టెక్స్ట్ బుక్లో లేని ఒక క్వశ్చన్ ఇచ్చారు 4 మార్కులకి. అప్పుడు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ ప్రిన్సిపల్స్ ఇలాగే ఆందోళన చేస్తే సిబిఎస్ఈ బోర్డు 4 మార్కులు కలిపారని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా 9 మార్కులకు సంబంధించి టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి మార్క్స్ కలపడమో రీ ఎగ్జామ్ నిర్వహించడమో లాంటి నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని అంటున్నారు. సూర్యచక్ర మరో కాలర్ ఉన్నారు. సూర్యచక్ర గారు. ఏంటి సూర్యచక్ర గారు. హలో హలో, చెప్పండి అమ్మా. ఏంటి మా పాప సైన్స్ సోషల్ చాలా ఇబ్బంది పడుతుందండి. అంటే సిబిఎస్ఈలో మొన్న మ్యాథ్స్ ఒక్కటే జరిగింది ఇప్పటికి. మీ పాప సిబిఎస్ఈనా అండి? అవునండి, 10th అండి. 10th. మొన్న 17వ తారీఖున మ్యాథ్స్ రాశారు కదా? మ్యాథ్స్ రాశారు మేడం. సార్ ఎలా రాసిందండి మీ పాప? బాగానే రాసింది. ఇంటిలో అయితే 80 దాకా వచ్చినాయి. నిన్న రాసిన పరీక్షలో బాగా తప్పుగా ఇచ్చారని బాధపడుతుందండి. మ్యాథ్స్లో 2 క్వశ్చన్స్ 9 మార్కులకు టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్స్ ఇచ్చారు అని అంటున్నారు కదా, మీకు తెలుసా విషయం? అవునండి, అవునండి. నేను పిఎస్ ఎంఎస్లో కూడా చాలా కష్టంగా ఉందని పాప వచ్చి బాధపడుతుందండి. ఓకే. అవునండి, కానీ టీచర్లు మేము అడగలేదు, ఎందుకంటే వాళ్ళు చదువుతారు కదా, చెప్తారు కదా, దీని మీద ఉన్నామండి. ఓకే. ఓకే అండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఏంటి మీరేం డిమాండ్ చేస్తున్నారు? అదండి, కొద్దిగా అంత తప్పుగా అన్ని ఈజీగా ఇచ్చి 2 పేపర్లు మాత్రం బాగా కష్టంగా ఇచ్చారంటండి. అది కూడా కొద్దిగా ఈజీగా ఇస్తే వాళ్ళకి కొద్దిగా చదువుకునే అవగాహన ఉంటది కదండి. ఓకే. అదండి, అందుకనే వాళ్ళు ఈజీగా ఇచ్చే పేపర్ ఏదైనా కొద్దిగా అందులో వచ్చిన వాళ్ళు చదువుకునే దాంట్లో వస్తే ఇబ్బంది ఉండదండి. వాళ్ళు మరీ తప్పుగా పెడితే చదవలేరు కదండి. ఓకే. సో టెక్స్ట్ బుక్ లో లేనివి ఇవ్వటం వల్ల విద్యార్థులపై చాలా ఎక్కువ ప్రభావం ఉంటుందని అంటారు. ఎక్కువ ప్రభావం. తర్వాత ఏమో వాళ్ళ చదువుకునే అంత మైండ్ కి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు కదండి. అదేండి నేను చెప్పేది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యచక్ర గారు. మరో కాలర్ ఉన్నారు, చంద్రలేలు గారు. చంద్రలేలు గారు. హలో, చెప్పండి. చంద్రలేలు గారు, మీ అభిప్రాయం ఏంటండి సిబిఎస్ఈ 10వ తరగతి మ్యాథ్స్ పేపర్ పై? పిల్లలు, మా పాప 10th క్లాస్ అండి. మొన్న ఎగ్జామ్ రాసి వచ్చింది. చాలా టఫ్ వచ్చింది. 1 year నుంచి వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ హార్డ్ వర్క్ కానీ వాళ్ళు ఇదే కదండి ఫస్ట్, అంటే బోర్డ్ ఎగ్జామ్ రాయడం ఫస్ట్ ఎగ్జామ్. వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ కూడా ఇలాగే ఉంటాయా అని డిమోటివేట్ అయిపోతారు కదా. సో ఫస్ట్ ఎగ్జామ్ పెట్టడమే మ్యాథ్స్ పెట్టడం వాళ్ళకి తప్పు. దట్టు వాళ్ళు అసలు టెక్స్ట్ బుక్ నుంచి నాట్ ఈవెన్ 5% రాలేదు. సో మా పాప అయితే ఫుల్ గా డిమోటివేట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఇట్లాగే ఉంటుందా, ఎగ్జామ్స్ ఇలాగే ఉంటాయా అంటే. ఇప్పుడు మ్యాథ్స్ లోనే కదండి ఎవరైనా తెచ్చుకునేది 100%. అంటే మీన్ 80 మార్క్స్ స్కోర్ చేసేది మ్యాథ్సే. అదర్ రైటింగ్ సబ్జెక్ట్ కి ఇస్తారా లేదా అనేది తర్వాత.
బట్ ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్ట్ ని వీళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి అది కూడా టఫ్ ఇస్తే పిల్లలు చాలా డిమోటివేట్ అయిపోతారు. మేము చెప్పుకొని పేరెంట్స్ చెప్పుకోగలిగిన పేరెంట్స్ ఓకే, చెప్పలేని పేరెంట్స్ అంటే వాళ్ళు అంటే కొంతమంది పేరెంట్స్ మోటివేట్ చేయలేకపోవచ్చు. పర్లేదమ్మా నెక్స్ట్ ఎగ్జామ్ అని, లేదా నువ్వు సరిగ్గా ప్రిపేర్ కాలేదా, ఎందుకు ఇలా రాసావు అని డిమోటివేట్ ఇప్పుడు అవుతున్నారా? అయిపోతారు. మీకు డిమోటివేట్ అవుతున్నారా? చాలా ఆ రోజు నేను ఫేస్ చేశాను. పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లిటరల్ గా 8 చేసి నేను పడుకోలేదు, నైట్ స్లీప్ సరిగ్గా లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అన్ని 8 hours స్లీప్ తీసుకుంది. నెక్స్ట్ డే ప్రిపేర్ అయ్యి ఇంత టఫ్ ఎందుకు వచ్చిందని నేను నా ప్రిపరేషన్ బాగాలేదని తనకి తనే డౌట్ పడి ఇంకా నేను 1 minute కూడా వేస్ట్ చేయను అని నెక్స్ట్ సబ్జెక్ట్ పట్టుకొని ఇంకా కూర్చొని అట్లా, అంటే అది మైండ్ మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. కరెక్ట్. సో మీరేం డిమాండ్ చేస్తున్నారు? మార్క్స్ కలిపితే బాగుంటుందా, రీ ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుందా, ఎప్పటిలోపు ఈ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది సిబిఎస్ఈ బోర్డ్? యాక్చువల్గా దీని మీద నాకు క్లారిటీ లేదండి. గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తేనేమో బాగా కష్టపడిన కిడ్స్ కి అన్యాయం జరుగుతుంది. మళ్ళా రీ ఎగ్జామ్ అంటే అది ఇంకా విద్యావేత్తలు ఏమంటారో వాళ్ళ డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. పెట్టినా నో ప్రాబ్లం, పెట్టినా కూడా నో ప్రాబ్లం, పిల్లలు రాయగలుగుతారా, అది ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అందులో ఢిల్లీ పేపర్ చాలా ఈజీగా ఉంది అండ్ ఇక్కడ మనకి పేపర్ చాలా టఫ్ ఇచ్చారు, పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. రైట్. ఒకవేళ మార్క్స్ కలిపితే మెరిట్ స్టూడెంట్స్ కి కొంత ఇబ్బంది అవుతుంది దీనివల్ల, రైట్? అదే. ఓకే, థ్యాంక్ యూ చంద్రలేఖ గారు, బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడేందుకు. మరో కాలర్ ఉన్నారు, రమేష్ గారు, మీ అభిప్రాయం ఏంటండి? హలో రమేష్ గారు. సార్ రమేష్ గారు, మీ అభిప్రాయం ఏంటి 10th క్లాస్ సిబిఎస్ఈ మ్యాథ్స్ పేపర్ పై? సార్ అది ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలండి. సార్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలండి. వాళ్ళు ఒక నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఏమంటున్నారు? మీ కిడ్ ఏమంటున్నారు? ఎవరు రాశారు మీ ఇంట్లో? మా పెద్ద పాప ప్రశస్తి అండి, రాసింది. అయితే తను చాలా ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి వదిలేసేయడనా అని అడగగానే తను చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. ఓకే, ప్రభావం నెక్స్ట్ ఎగ్జామ్ పైన పడుతుందా అని అంటే తనని అది మళ్ళీ అది ఇంపాక్ట్ ఉండకుండా మేము కొద్దిగా మా వంతు కౌన్సిలింగ్ చేసి కొద్దిగా ప్రిపేర్ చేసాం. కానీ ఇది డెఫినెట్ గా ఈ మ్యాథ్స్ ఏదైతుందో ఇది అందరు స్టూడెంట్స్ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు అన్నట్టు ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని రీ ఎగ్జామ్ కొంత నిపుణుల సలహా కూడా తీసుకొని అందరికి న్యాయం జరిగేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందండి. కరెక్ట్, అందరం అదే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ బిగ్ టీవీ కూడా తల్లిదండ్రులు విద్యార్థుల వెనకే ఉంటుంది. తల్లిదండ్రులు విద్యార్థుల కోసం ఈ విషయాన్ని మేము కూడా సిబిఎస్ఈ బోర్డుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నాం. అండ్ విద్యార్థులు కూడా చెప్పండి, డిమోటివేట్ కావద్దు అని. అండ్ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండండి. మిగిలిన ఎగ్జామ్స్ బాగా రాసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని మీ కిడ్స్కి చెప్పండి. అవసరమైతే విద్యార్థులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మీ టీచర్స్తో కూడా మాట్లాడండి. మీ టీచర్స్ మీకు మరింత ధైర్యాన్ని ఇస్తారు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి కొంచెం బాధపడుతుంటే మిగిలిన ఎగ్జామ్స్పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డిమోటివేట్ కావాల్సిన అవసరమే లేదు. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మరో కాలర్ ఉన్నారు, క్రాంతి హైదరాబాద్ నుంచి.